శాంతి సంఘీభావ సంఘం, క్యూబన్ సాలిడారిటీ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దేశమంతా ప్రపంచ శాంతి గురించి, అదేవిధంగా క్యూబా మీద పెట్టినటువంటి ఆంక్షలు, క్యూబాను టెర్రరిస్టు దేశాల లిస్టులో పెట్టడం జరిగింది మొన్న ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్. అందుకనే క్యూబా దేశాన్ని టెర్రరిస్ట్ కంట్రీస్ లిస్టులో నుండి తీసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ భూగోళం మీద యుద్ధోన్మాదం కానీ మతోన్మాదం కానీ పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి, అసహనం పెచ్చరిల్లిపోతూ ఉన్నది, జాత్యాంకారం పెచ్చరిల్లిపోతూ ఉన్నది, అసమానతలు పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి. ఈ క్రమాన్ని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం దేశం మొత్తంగా, ముఖ్యంగా విద్యార్థి యువతకు తెలియజేయాలి, వాళ్ళలో చైతన్యాన్ని నింపాలని చెప్పేసి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఐప్సు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎస్పీఆర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ శాంతి విద్యార్థుల పాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మనందరికీ తెలుసు, శాంతి అనేది ఏదో ఆకాశం నుండి ఊడిపడినటువంటి వస్తువు కాదు. శాంతి అనేది మనం మనసులోనే పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా అది వచ్చేసి కూర్చునేది వస్తువు అది కాదు. కాబట్టి శాంతి కొరకు పోరాడాలి, శాంతి కొరకు తపన పడాలి, శాంతి కొరకు కష్టపడాలి, శాంతి కొరకు నీవు నేను మనము అందరం కూడా పోరాడి సాధించుకుంటేనే తప్ప లేకపోతే శాంతి రాదు. కాబట్టి అందరూ కూడా మనము ఆ వైపుగా ఆలోచించాలి. కలాం గారు చెప్పారు ఇక్కడ సందర్భంగా, కలాం గారికి ఇప్పుడే అబ్దుల్ కలాం గారికి మనము నివాళులర్పించాం. ఆయన ఒక మాట చెప్తాడు, ఏమంటాడంటే, మనుషుల హృదయాలలో నిజాయితీ ఉంటే ఆ ఇండ్లల్లో సమన్వయం ఉంటుంది, సమన్వయం ఉన్నటువంటి గృహాలు ఉన్నటువంటి దేశాలలో క్రమశిక్షణ ఉంటుంది, క్రమశిక్షణ ఉన్నటువంటి దేశాలు, క్రమశిక్షణ కలిగినటువంటి దేశాలుంటే ప్రపంచంలో శాంతి వెల్లివిరుస్తుందని అబ్దుల్ కలాం గారు చెప్తారు. ప్రపంచ శాంతి యొక్క ప్రాధాన్యత గురించి, మానవుల యొక్క కర్తవ్యం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ కొటేషన్ను మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే నిజాయితీ కలిగినటువంటి మనుషులు ఉండాలా, క్రమశిక్షణ కలిగినటువంటి మనుషులు, విధానాలు, దేశాలు ఉండాలి. అప్పుడే భూగోళం మీద శాంతి, ప్రపంచ శాంతి పరిడవిల్లుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చేసేటటువంటి అన్ని పోరాటాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనాలని, గత చరిత్ర మొత్తం విద్యార్థుల పోరాటాల చరిత్రనే, విద్యార్థుల పోరాటాలు లేనిది ఏ దేశం కూడా మార్పు చెందలేదు. అందుకనే ఇప్పుడు కూడా ఈ సందర్భంగా మేము విద్యార్థులందరికీ కూడా పిలిపిస్తున్నాను. విద్యార్థులారా ఆలోచించండి, విద్యార్థులారా యువకులారా చేయి కలపండి, విద్యార్థులారా ఈ సమాజ మార్పు కొరకు పోరాడదాం, విద్యార్థులారా ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఈ దేశ మానవాళి సుభిక్షంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతోటి నివసించేటటువంటి గొప్ప ప్రపంచాన్ని నిర్మించడానికి, ప్రపంచ శాంతిని సాధిద్దామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రపంచ దేశాల్లో యుద్ధం తాండవిస్తున్నటువంటి సందర్భంలో ఈ యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరోధకాల పైన, అశాంతి పైన ప్రజలకు, విద్యార్థులకు తెలియజేస్తూ ప్రపంచ శాంతి ప్రాముఖ్యతను తెలియజేయడానికి అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తరపున ఇవాళ ట్రంప్ వచ్చినాక క్యూబా పైన విధించినటువంటి ఆంక్షలను వెంటనే వెత్తివేయాలని, ప్రపంచ దేశాలన్నింటినీ సమానంగా చూడాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇవాళ ప్రపంచ శాంతి ఆవశ్యకతను, విద్యార్థుల పాత్ర పైన సెమినార్లను నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎస్పీఆర్ కళాశాల యాజమాన్యానికి, అదేవిధంగా మా జిల్లా కార్యదర్శి నరేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ మరొకసారి ప్రపంచ శాంతి ఆవశ్యకతను తెలుసుకొని మన అభివృద్ధి దేనిపైన ఉన్నదో తెలుసుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మున్సిపల్ వార్డ్ కేంద్రంలో సురవరం ప్రతాప్ రెడ్డి కాలేజ్ ఆవరణలో ఇందాకే మనం మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారికి జోహార్లు అర్పించాము. అదేవిధంగా ప్రపంచ శాంతి క్యూబా అనే ఒక దేశాన్ని టెర్రరిస్ట్ కంట్రీ లిస్టులోంచి తీసేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం. అదేవిధంగా ప్రపంచ శాంతి విద్యార్థుల పాత్ర, ప్రపంచ శాంతి ఎందుకు అవసరము,
విద్యార్థులు ఇటువైపు ఎందుకు ఆలోచించాల్సిన అవసరం ఉంది, అసలు శాంతి అవసరమా లేదా అనే విషయాలపై ఇప్పుడు విద్యార్థుల్లో ఒక చర్చ రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు అంటే బుక్ నాలెడ్జే కాకుండా సమాజంలో ఇప్పుడు నడుస్తున్న కరెంట్ అఫైర్స్ మీద కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఈ ప్రత్యేక సందర్భంలో మనం ఉన్నాం. అందుకు ఈ వేదిక ద్వారా విద్యార్థులందరినీ కోరడం ఏంటంటే, సాధించుకున్న మన ఈ హక్కులను అందరికీ చేరే విధంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో ఈ మధ్యనే రిపబ్లిక్ దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆ సందర్భంలోనే ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం, అదేవిధంగా కవి రచయిత కేవీఎల్ గారు వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉమామహేష్ గారు కూడా పిలవగానే వచ్చినందుకు అతను కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, రవికిషోర్ గారు కూడా వచ్చారు. మనం ఈ మీటింగ్ ద్వారా ఏం సందేశం తీసుకోవాలనేది మీరు ఈ పదాల రూపంలో మీరు నోట్ చేసుకుంటే బాగుంటుందని విద్యార్థులందరినీ కోరడం జరుగుతుంది. అదేవిధంగా పొలిటికోస్ ఛానల్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యొక్క షామీర్పేట మండలంలో నిర్వహిస్తున్నందుకు ఎంతో ఉత్సాహంగా విద్యార్థుల్లో ఉత్సాహం నింపి, అలాగే వాళ్ళల్లో ఒక ఆలోచనను తీసుకొచ్చి దేశం పట్ల, అలాగే శాంతి పట్ల, ప్రపంచ శాంతి పట్ల వారికి అవగాహన, విద్యార్థులు ఒక్కరు అవగాహన వస్తే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, తోటి మిత్రులకు కానీ, మిగిలిన విద్యార్థులకు కానీ తెలియజేస్తారు. తద్వారా ఈ భావజాలం, శాంతి యొక్క ఆవశ్యకత అనేది వేగంగా వ్యాప్తి చెందుద్దని, అలాగే మన దేశం కూడా ఒక శాంతి వైపు ఒక స్టాండ్ తీసుకోవాలని, క్యూబాపై ఇటీవలే ఒక 10 రోజుల క్రిందట అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ క్యూబా మీద ఈ టెర్రరిస్ట్ లిస్ట్ నుండి తొలగించాడు. కానీ 3 రోజుల 4 రోజుల వ్యవధిలోనే ట్రంప్ రాగానే మళ్ళా క్యూబాని ఈ టెర్రరిస్ట్ కంట్రీ లిస్టులో చేర్చాడు. ఇది చాలా మంచి విషయం కాదు. దీన్ని మనమంతా ఖండించాలి. తక్షణం ఆ లిస్టు నుండి క్యూబా పేరు తొలగించాలి. దీని గురించి మన దేశంలో కూడా చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. Good afternoon to everyone. My name is Nandini. I am from Vanti Maudi. So I am pursuing degree first year in Shamirpet Degree College, Medchal district. So I would like to share few words about All India Peace Solidarity Organization. So All India Peace Solidarity Organization was established in 1951. It has been consistently working towards peace, disarmament and economic importance, and economic and social justice and development for the protection of the environment, gender equality. So this name in Telugu it is known as Prapancha Shanti Vidyadhula Patra. Today this program was conducted by All India Peace Solidarity Organization. The recent issue is Trump is the president of America. He was added Cuba name in terrorist list. So we are against of the Trump slogan, dear Trump, remove Cuba name from terrorist list. So I am finally thankful to the media politicos. నా పేరు అక్షయ. నేను షామర్పేటలోని ఎస్పీఆర్ జూనియర్ కాలేజ్లో బైపీసీ ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను. మేడ్చల్ మల్కాజ్గిరి షామీర్పేటలోని కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ ప్రపంచ శాంతి విద్యార్థుల పాత్ర అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని మీడియా మిత్రులకి సపోర్ట్గా ఉంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.